వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ రాజకీయాలు ప్రతీకార ఇచ్చుతో రగులుతున్నాయి. విమర్శలు, ఆరోపణల స్థాయి దాటిపోయింది. దూషణలు, హెచ్చరికలు, విద్వేషాలు చొచ్చుకొచ్చాయి. వైసీపీ పాలనలో టీడీపీ ఆఫీసులు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి జరిగితే తాజాగా కూటమి పాలనలో వైసీపీ మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు కారణం నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలేనన్నది ప్రజలు చెప్పే మాట. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలెందుకు, ఉద్రిక్తతలు పెంచుకోవటం ఎందుకనే ప్రశ్నలు ఉన్నాయి. ఇక అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులకు వార్నింగ్లు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు జగన్. ఈ 2 ఏళ్ల కాలంలో జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. కానీ కూటమి నేతలు మాత్రం వైసీపీ అధికారంలోకి రావటం కల్లా అని గంటాపదంగా చెబుతున్నారు. వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు, ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేపు ప్రశాంతంగా ఉండే ఏపీ రాజకీయాలైతే రంగు మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చూడాలి? తాజా పరిణామాలకి సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తారా? అసలు ఏపీలో ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వరరావు గారు కూడా జూమ్ లో మనకి అందుబాటులో ఉంటారు. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మనకి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి. ఇప్పుడు రాజకీయాలు చూస్తే విమర్శలు లేదంటే ఆరోపణలు వీటికే కాదు, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ మీద దాడికి కారణం మీ నోరు జారి మాట్లాడడమే అనేది అక్కడ ప్రజల నుంచి వస్తున్న మాట. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారండి? ముందుగా మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్తే, నమస్కారాలు. ఈరోజు మీరు బాగా గమనించారు మేడం, రాక్షస ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి దాడులు, ఈ విధమైనటువంటి భూషణలు, ఈ విధమైన రెచ్చగొట్టేటువంటి ఐటెములు అనేటువంటి గత ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఒక విధమైనటువంటి ద్వేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, కార్యకర్తల పైన ఎంత నిగూఢంగా నిండిపోయింది అది లోపల. ఏ విధంగా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని అంతరించేద్దాం, అది మాటలు కూడా మాట్లాడున్నారు. అతన్ని రాజకీయంగా మొత్తం చంపేయాలా, అతనికి ప్రాణంతోనే ఉండకూడదు అనేటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు ఉన్నాయి. అవి పక్కన పెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడినారు, ఎంత రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థాయిలోంచి వదిలేసి స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడినాడు. చంద్రబాబు సాక్షాత్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు, ఏంది నీ పుట్టుకలోనే లోపం ఉంది అనేటువంటి విధంగా మాట్లాడినాడు. డైరెక్ట్గా నీ పుట్టుకలో లోపం ఉంది జగన్ అని చెప్పి మాట్లాడినాడు. పవన్ కళ్యాణ్ అయితే నా కొడకల్లరా, వైసీపీ నా కొడకల్లరా, ఎమ్మెల్యే నా కొడకల్లరా, తాట తీస్తాను రా, తొక్కిపెట్టి నార తీస్తాను రా అని చెప్పని. మరి పట్టాభి లాంటి వాళ్ళు, ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్పీకర్ లాంటి వాళ్ళు మాటలు మనం వింటే సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక విధి విధానాలు నడిచాయి. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రతిచర్యలకు పోలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంతర్యం ఒకటే, నాకు ఓటైన కూడా ప్రతిఫలాలు అనుభవించండి, అందివ్వండి. మనం పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, భాషలు చూడకుండా, వయసులు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్నీ కూడా అందరికీ సమపాలనలో పంచాలనేటువంటి ఒక నీతి నిజాయితీ పాలన చేశాడు. కాబట్టి ఆ రోజు మీరు బతికిపోయారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకొని మళ్ళీ బయట వస్తుంది అనేటువంటి సిమ్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ప్రజల్లో మీకు వ్యతిరేకత స్టార్ట్ అయిందో, ఆ వ్యతిరేకత కప్పించడానికి ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. మీరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సంస్థానాన్ని కూడా మీరు రాజకీయానికి వాడుకుంటూ, సాక్షాత్తు అతి పవిత్రమైనటువంటి లడ్డూను కూడా సాక్షాత్తు రాజకీయానికి వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని చెప్పని, జగన్మోహన్ రెడ్డిని ఈ హిందూ సమాజానికి దూరం చేయాలని చెప్పని మీరు మాట్లాడేటువంటి జంతుకు కలిసి మాట్లాడేటువంటిది అంత అవివేకం, ఇది తప్పు అని చెప్పి తెలిపింది.
దీనికి ఇంకా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ముందుకు పోతూ సాక్షాత్తు అయోధ్య రామాలయానికి పంపినటువంటి లడ్డు కూడా జంతుకు కలిసింది, పందికు కలిసింది, ఈ ఫిష్ ఆయిల్స్ కలిసింది అని చెప్పని ఇంత క్లియర్ కట్గా చెప్పడం నిరాధారంగా వాళ్ళ అవివేకానికి, వాళ్ళ హిందూ ధర్మం మీద దాడికి ఇది తార్కాణం. కాబట్టి ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తేలిపోయింది. సిట్ అయితే ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో ఆ సిట్టు డైరెక్ట్గా తేల్చేసింది. ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్టుల ద్వారా దాంట్లో జంతుకు కానీ ఫిష్ ఆయిల్స్ కానీ లేవు అని తేల్చేసిన సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళా విషయం కక్కుతున్నాడు. ఏది ఈ బ్యానర్ల రూపంలో విషయం కక్కుతున్నాడు. వాళ్ళకు ఉండేటువంటి ఛానళ్ళు, రోత ఛానళ్ళు, నీతిమాలిన పత్రికలు చాలక మళ్ళా విషయం చెక్కే మాదిరిగా మహాపాపం అంటూ ఒక బ్యానర్లు పెట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయడం చాలా దారుణం. ఈరోజు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంది? అంబటి రాంబాబు గారు నీతి నిజాయితీగా గుళ్ళో ఒక ప్రక్షాళన పూజని చెప్పి చేయడానికి పోతా ఉంటే ఈ లోపల తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్యానర్ని చించేస్తాడనే ఉద్దేశంతో ఈ టీడీపీ గూండాలు, కార్యకర్తలు ఈ బాంబులతో, పెట్రోల్ బాంబులతో, రాడ్లతో, కర్రలతో ఆ ఫ్లెక్సీ ముందు నిలబడుకొని చెప్పడం జరిగింది. ఇది ఎంత దారుణం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ఇల్లుని ఏ విధంగా ధ్వంసం చేశారు, అదేవిధంగా రమేష్ గారి ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు అనేటువంటిది మనం అందరం గమనించాం. ఈ టైంలో కూడా జగన్మోహన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సో గాలి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇళ్లపై, ఆఫీసులపై దాడి చేయడాన్ని మీరేమంటారు? అందరికి నమస్కారం మేడం. మధుసూదన్ రెడ్డి గారు పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి పాపం మాట్లాడక తప్పదు. కానీ నేనేమంటానంటే, నేను మాట్లాడిన దాంట్లో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ కానీ తప్పు, ఒక చిన్న అక్షరం కూడా తప్పు పోయినటువంటి పరిస్థితి లేదు. జంతుకు కలవలేదని చెప్పని సిట్టే ఇచ్చింది, దాని గురించి చెప్పాను నేను. సుప్రీంకోర్టు నుంచి సిట్టే చెప్పింది. కానీ జంతుకు కలిసిందని చెప్పని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు హిందూ సమాజానికి సారీ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా అని చెప్పనేది మా వాదన. దానికి బదులుగా ప్రతిదాడులు దిగడం అనేటువంటిది అన్యాయంగా సార్. ఇది అది నేను మాట్లాడుతున్నా. దీంట్లో పార్టీకి సపోర్ట్ చేసిన దానికి ఏముంది చెప్పండి మీరే. సార్ అయిపోయింది, మీరు చెప్పారు కదా, నన్ను కూడా మీరు హిందూ మతాన్ని పూజిస్తారా లేదంటే వేరే మతాన్ని పూజిస్తారా? మీరు ఫస్ట్ నాకు ఒకటి చెప్పండి. నేను పక్కా హిందువుని, పక్కా ఓకే కదా, ఇంకా పక్కా అంతవరకే సార్ నేను అడిగేది అంతవరకు. ఓకే ఓకే రైట్, ఓకే కదా. ఒక్కసారి ఎన్డీడీబీ రిపోర్ట్ మీ దగ్గర ఉందా, చూసారా మీరు? ఖచ్చితంగా ఉంది సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ నా దగ్గర ఉందా? ఉంది. తీయండి, చదవండి, చదవండి, ఎప్పుడు ఉందో చదవండి. ఎన్డీడీబీ 16/7/2024 తీసి చూడండి, లాస్ట్ పేజ్ చూడండి. లాస్ట్ పేజ్ లో వాల్యూస్ మొత్తం వద్దండి, వాల్యూస్ ఉంటాయి. అవును సార్, నా దగ్గర ఉంది సార్ ఎన్డీడీబీ రిపోర్ట్. ఎస్ వాల్యూస్ 16/7/24 ఎస్ వాల్యూస్ చదవండి. లాస్ట్ పేజ్ లో ఉంటుంది చూడండి ఒకసారి. రావట్లేదు సార్, ఓపెన్ కావట్లేదు నాకు. ఇక్కడ నెట్వర్క్ లేదు, లోపల నెట్వర్క్ లేదు. ఇక్కడ లేదు, నేను అడగండి, నెట్వర్క్ ఉండదు సార్. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో సిట్ తేల్చింది ఏంటంటే జంతు కొవ్వులు కలవలేదు, జంతు కొవ్వులు కలవడానికి ఎటువంటి ఆస్కారం లేదు అని తేల్చి చెప్పేసింది. మధుసూదన్ గారు ఒకసారి, వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మనకి నెయ్యికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన డిస్కషన్ కాదండి, ఇప్పుడు మనకి జరుగుతున్న ఏపీలో జరుగుతున్న ఈ విధ్వంసాల గురించి, ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నిజంగానే సీఎం నిన్న మాట్లాడినప్పుడు కూడా, మాజీ సీఎం జగన్ మాట్లాడిన విషయం కూడా ఏంటంటే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, తప్పకుండా మేము చూస్తాం, దీనికి బదులు ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు కదా మేడం? అందుకని అంటే ఈయనకి ముందు మధుసూదన్ రెడ్డి గారికి అది చెప్దాం అనుకున్నా. ఎవరైనా సరే రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అని చెప్పుకుని తిరిగేటటువంటి వ్యక్తి ఆ పదాలు వాడతారు ఎక్కడన్నా? మేము వస్తాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వినండి సార్. ఆగన్నా, ఒక నిమిషం ఆగన్నా, వెయిట్ చేయనా ఒకసారి. అరే నేను నిన్నాను కదా, ఒక్క నిమిషం ఆగ బా మధుసూదన్ రెడ్డి అన్న, ఒక నిమిషం ఆగు. నన్ను కూడా విను, అడిగిందని చెప్పను. నన్ను కూడా ఇప్పుడు ఎవరైనా మేడం, సభ్య సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము వస్తాం, మీ గుడ్డలెప్పదీస్తాం, మీ అంతు తేలుస్తాం, మిమ్మల్ని నరుగుతాం, కొరుకుతాం అని ఎవరైనా అంటారు? ఏ రాజకీయ నాయకుడైనా? చంద్రబాబు నాయుడు గుడ్లిపిస్తారని పోలీసుల్ని, చంద్రబాబు నాయుడు 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడంటే, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇప్పుడు మీకు వినిపించలేదా?
అరే మీరు మాట్లాడింది విన్నాను కదా ఓపిక వినండి వినండి. నేను కూడా చెప్పను, నన్ను కూడా మీకు ఇదే తొందరొద్దు. ఒక్కసారి అందులో జగన్మోహన్ రెడ్డి గారే మామూలు ఎమ్మెల్యే కాదు కదా, గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అంతకు ముందు 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పార్లమెంటేరియన్. ఇవాళ ఒక పార్టీకి అధ్యక్షుడు ఏం మాట్లాడాలి? ఎస్ కాసేపు ఒప్పుకుంటాను, మేమేమైనా తప్పు చేసాం అనుకుందాం. ఏం చెప్తారు మీరు? మేము వస్తాము మిమ్మల్ని అడుగుతామంటారా? అదేనా ప్రజాస్వామ్యం? మీకు నేను చెప్తున్నాను చూడండి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈసారి మేము క్యాడర్ వినే పరిస్థితిలో లేదు. మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినా కానీ మా క్యాడరు అవునండి. మీరు అన్యాయాలు అక్రమాలు దాడులు బాంబులు వేస్తుంటే మేము కనుగొనాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ క్యాడర్ వినే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్యాడర్ వినదు, జగన్ గారు చెప్పినా కానీ మేము వినం. 36 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు పట్టిందా మీకు? అది జరగలేదండి. జనాలు మీరు చూడండి, జనాలు మీ మాదిరి చంద్రబాబు నాయుడు మాదిరిగా జననాయకుడు కులాల గురించి జనాలు రాకుండా ఉండేది లేదు. అంట ఈయనేమో రెడ్ల సింహం అంట, ఇదేనా మీరు మాట్లాడే భాష? అవునండి. మీరు మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ వారసుడు కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం పవన్ కళ్యాణ్ కాపులకు వారసుడు కాదు. అంబటి రాంబాబు కాపులకు వారసుడు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మళ్ళా వచ్చేది ఉండదు, ఆయన ఎవరు ఉపదేశేది ఉండదు. ఇవాళ మోజుగా ఉంటే చూసుకోవాలంటే ఆయన ఇంట్లో కూర్చొని తీసుకుని చూసుకోవాలి తప్పితే ఇక్కడ ఎవరు ఇప్పటి ఉండవు. కులాల ప్రవస్థ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నా, కులాల మీద రాజకీయం చేసేది, శవాల మీద రాజకీయం చేసేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. వంగవీటి రంగాన్ని ఒక్కసారి కూడా చూడనటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా వంగవీటి రంగా గారికి వారసులు అంటారు? వంగవీటి రంగా గారి శిష్యుడు అంబటి రాంబాబు గారు నిజమైన రాజకీయ వారసుడు అంబటి రాంబాబు వంగవీటి రంగా గారికి. ఇది మీరు ఉత్పాల్సిందే. కాపుల యొక్క వారసుడు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు కాదు కాదు. పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి, కాపుల ద్రోహిని పవన్ కళ్యాణ్. లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా మీరు గెలుస్తారని అపోహలు. మీరు సోషల్ చెప్తాను బోర్డు పెట్టుకోండి, మీరు సోషల్ చెప్తాను బోర్డు పెట్టుకొని మీరు రేటు ఫిక్స్ చేస్తే మీకు మంచి జీతం వస్తుంది, మంచి డబ్బులు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా వద్దనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి విరోధిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అంతేగాని ఏదో నియంత్రణలాగా ఏదో వెనక రాజుల్లాగా మేము నరుగుతాం, మేము పొడుస్తాం, మేము కొరుకుతామంటే ప్రజాస్వామ్యంలో చెల్లసారు. అంటే మీరు నాటు బాంబులు వేస్తే ప్రజలు చూస్తూ ఉంటారా? మీరు పెట్రోల్ బాంబులు వేస్తే పోలీసులు సాక్షిగా మేము చూస్తూ ఉన్నారా? మీరు రాట్లు పట్టుకుంటా ఉంటే పోలీసులు సాక్షిగా మేము చూస్తున్నారా? మీరు ఫ్లెక్సీలు పెడతా ఉంటే పోలీసులు సాక్షిగా మేము చూస్తున్నారా? మేము అదే మాదిరి ఫ్లెక్సీలు పెడితే మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెడితే మీరు తప్పుకోగలరా? రాజకీయం అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు పాత్ర ఏంటి తెలుసుకోండి దయచేసి. అప్పుడైనా కానీ, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇచ్చారు, ఏం చేశారో చూశారు, 11 కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా మీకు ఇంకా కూడా కొంచెం తెలుసుకోండి. ఎందువల్ల మన తప్పిదాలేంటి, ఎందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుంటున్నారండి తప్పిదాలు. ఎందుకు ఈ టీడీపీని జనసేనని గెలిపించావా, ఈ దరిద్రాన్ని ఎందుకు మిత్రులు పెట్టుకున్నామని చెప్పని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఇప్పుడు పాలన చూసి ఎందుకు గెలిపించావో ఈ దరిద్రాన్ని చెప్పి ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. మీరు తెలుసుకోవాలి ఎంత విచక్షణారహితంగా మీరు ప్రవర్తిస్తున్నారో మీ ప్రభుత్వాలు ఉన్నాయో. చంద్రబాబు నాయుడు గారు ఎంత దౌర్జన్యంగా, ఎంత దాష్టికంగా పాలన చేస్తున్నాడు. మీ నాయకుడి గురించి, మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త గురించి మీరు ఆలోచించుకోండి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. అమ్ములు ప్రజలు మీకు మ్యాండేట్ లేదు, ప్రజలు మీకు మ్యాండేట్ లేదు. ఈవీఎంలు ఇచ్చాయి, ఈవీఎంలు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మీది, ఈవీఎంలు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం మీది. ఆ ఈవీఎంలో ఈ లోపాలు ఎక్కడ తెలుస్తాయని చెప్పి ఈ చర్చకు ముందుకు తీసుకొచ్చారు మీరు. అక్టోబర్ 18 మీరు చేసినటువంటి దౌర్జన్యం ఇదే, మీరు చేసినటువంటి దాష్టికం ఇదే. ఫామ్ 20 బయటకు వస్తుందని చెప్పిన 19 హడావిడిగా మీరు జంతుకోని ముందుకు తీసుకొచ్చారు. మీరు తెలుసుకోండి ఫస్ట్. ఓకే అండి.
సో మధుసూదన్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అంబటి వ్యాఖ్యలకి సంబంధించి అంటే ఇప్పుడు ప్రజాపాలన ఏ విధంగా ఉంది అంటూ అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేయడం వరకు కరెక్ట్, కానీ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే పర్సనల్ గా దూషణలు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంబటి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంబటి చేసిన వ్యాఖ్యలు మేం కాదు మేడం, అంబటి రాంబాబు గారు కూడా సమర్థించలేదు. అంబటి రాంబాబుని ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు అంబటి రాంబాబు ప్రశాంతంగా గుడికి పోయేసి గుడిలో నుంచి వచ్చి ఇంటికి పోయే టైంలో ఆ ఫ్లెక్సీని ఎక్కడ తీస్తారో అని చెప్పని ఈ గూండాలు వచ్చి నిలబడుకోవడం వల్ల అక్కడ దిగి ఇది పెట్టడం తప్పు, ఇది మా గురించి ఫ్లెక్సీ పెడుతున్నారు తప్పు, ఈ ఫ్లెక్సీని 1 రోజులోనూ 2 రోజుల్లోనూ తీసేయండి అని చెప్పని వాళ్ళకి ఒక సూచన ప్రాయంగా చెప్పేసిపోయాడు కానీ తొలగిలేదు కదా ఆయన. అంతలోనే అంబటి రాంబాబు కారు ఎక్కిన లోపలనే అతని మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి రాళ్లతో రువ్వి అతని మీద బాంబులు వేసి అన్యాయం చేశారు. కాబట్టి ఒక చిన్న తప్పుడు మాటలు 2 మాటలు మాట్లాడడం అనేటువంటిది వాస్తవం. ఆ మాటలు తప్పు అని చెప్పి అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి విషయం వాస్తవం. ఇది మా నైతికత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ మీద చేసినటువంటి ఏ ప్రక్రియకి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సారీ చెప్పాల, కానీ ఇప్పుడు అంబటి రాంబాబు సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత కూడా రాత్రి 10 గంటలకు పోయి వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యకాండ చేయడం అనేటువంటిది దారుణం. ఆయన లేనప్పుడు ఈ విధంగా ఇంటి మీద బాంబులు వేయడం, కారులు ఏ విధంగా ధ్వంసం చేశారో మీరు చూసారా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఒకవేళ అంబటి రాంబాబు తప్పు చేస్తుంటే మీరు ఏ విధంగా అధికారం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, ఏ విధంగా చట్టపరంగా న్యాయపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోండి. మేమేం దానికి వ్యతిరేకం కాదు, చట్టానికి ధర్మానికి మేము వ్యతిరేకం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేస్తాం. అది వదిలేసి మీ గోండాలని మేము రాజకీయ నాయకులందరినీ కూడా ఇంటి మీదకి పంపించి సవాళ్ళు విసురుతారు. ఒక గల్లా మాధవి అనేటువంటి ఒక ఎమ్మెల్యే సవాల్ విసురుతుంది జగన్మోహన్ రెడ్డిని, రా చూసుకుందామని చెప్పి. గల్లా మాధవికి నేను ఒకటే చెప్తున్నా, మాధవి నిజంగా ఢిల్లీకే భయపడి జగన్మోహన్ రెడ్డి గల్లీలో ఉన్న గల్లా మాధవికి భయపడతాడా అనేటువంటిది నేను చెప్తున్నానికి. నిజంగా అవి నేర్చుకోవాలి. మరి నేను జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, ఆపుండొచ్చు కదా, నాకు ధైర్యం ఉంటే. ఊరికే ప్రెస్ మీట్ల మీద పెట్టి ఏదో చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఎంత బలం ఉందో నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వాళ్ళకి సాక్షాత్తుగా కనువిప్పగలిగింది. ఇతను చెప్తున్నాడు ఇంత తక్కువ దూరం రావడానికి 5 గంటలు 6 గంటలు అని చెప్పని. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయట వచ్చినప్పటి నుంచి అంబటి రాంబాబు ఇంటికి పోయే వరకు ఒక జన ప్రవాహం. అక్కడక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూడాలి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని చెప్పి ఏ విధంగా జనాలు ఎగబడి పరిగెత్తారో మీరందరూ కూడా గమనించారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉండేటువంటి హవా. ఈ హవాని దూరం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో కుయుక్తులు కుట్రలు సాక్షాత్తు లడ్డూను కూడా వాడుకునేటువంటి పరిస్థితి. ఇది జనాలందరూ కూడా తెలుసుకున్నారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పరిస్థితి ఈ యొక్క హిందూ సమాజంలో వస్తుంది. నేను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి ఒకే సూచన తెలుసుకున్నా, మీరు చెప్పింది అవాస్తవం అయింది కాబట్టి మీరు హిందూ సమాజానికి సారీ చెప్పాలని చెప్తున్నా. టీటీడీకి కూడా నేను ఒకటే ఎన్నో చేస్తున్నా, ఈ ఇద్దరు ఆధార్ కార్డులు బ్లాక్ చేయండి. వీళ్ళు లైఫ్లో చంద్రబాబు కానీ పవన్ కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేదానికి వీలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఈ రోజు హిందూ సమాజం పైన ఉండాలని చెప్పి మీ ద్వారా నేను చెప్తా. చెప్పండి వెంకటేశ్వరరావు. ఓకేనా? మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ గుంటూరులో ఉన్నవాడి నేను నిన్న ఏం జరిగిందో ఏంటో నాకు తెలుసు. మీరు స్టూడియోలో కూర్చొని చెప్తాం కాదు. ఏం జనం వచ్చారో, ఎట్లా జనం వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎంతమంది వచ్చారో అయినో నేను ప్రత్యక్ష సాక్షిని. మీరు మీ పేపర్ చూసుకుని చెప్పండి. మీరు ఎట్లా వచ్చారో నాకు తెలుసు, ఎందుకు ఏం చేశారో తెలుసు, ప్రతి తెలుసు. అదే నేను జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తున్నారనేది జగమెరిగిన సత్యం అండి. జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ సత్యాన్ని నువ్వు కాదు కదా, చంద్రబాబు నాయుడు కదా, వాళ్ళ నాయన ఖర్జూర్ నాయుడు కూడా కాదన్నాడు. జగన్మోహన్ రెడ్డికి జనమే బలం, జనబలం ఉండేటువంటి నాయకుడు, జనాల్లో పుట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డికి మనుషులు రాలేదంటే, జనాలు రాలేదంటే ఎంత అవివేకమైన మాట. మీకు ఇది పవన్ కళ్యాణ్ గారు ఊరికి పోసాడా? మీరు మేము మాట్లాడుకుందాం. మన అయ్యల సంగతి ఎందుకు? మీ తాతలు మా తాతలు వద్దు, మనిద్దరం మాట్లాడుకుందాం. అంతవరకు ఉండండి. మీతో వచ్చిన ప్రాబ్లం అది. అయ్యలు తాతలు ఎక్కడికో పోతారు, అక్కడ దాకా వద్దు. ఆ సంస్కృతి వద్దనే మాట్లాడాలి కదా. మాట్లాడుకుందాం, మనం మాట్లాడుకుందాం. జనాలే రాలేదంటే మనం మాట్లాడుకుందాం. నేను అదేనా జనాలే రాలేదంటే జగన్మోహన్ రెడ్డికి అంత జనం ప్రవాహం వస్తే సముద్రం అయిపోతే మీరు ఎందుకు? నాకు తెలుసు కదా. మీ పేపర్ గురించి మాట్లాడద్దు. జనం ఎట్లా వచ్చారో ఏంటో, ఆ జనము ఎక్కడెక్కడ నుంచో పెట్టారో నాకు తెలుసు కదా. దాని గురించి వదిలేద్దాం కాసేపు. సరే, నీ ప్రకారమే వచ్చారు అనుకుందాం. అరే, మీరు రాంబాబుని పరామర్శించడానికి వస్తున్నారా, లేకపోతే బల ప్రదర్శన చేయడానికి వస్తున్నారా? అంటే రాంబాబు పరామర్శ అంటే అద్దాలు వేసుకునేసి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంటికి పోయేసి ఒక బిస్కెట్ చాక్లెట్ పెట్టేసి ఒక అరటి పుట్టి ఒకటి ఇచ్చేసి ఇచ్చేయాలనా? అదే పరామర్శ అంటే మాకు అది కాదు పరామర్శ.
జనాల్లో ఉండే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటేనే జనాలు వస్తారు. ఆడెవరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి రమ్మని చెప్పలా. స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాలు, జగన్ కోసం వచ్చిన జనాలు. మీ పరామర్శ అయ్యా కదా, మీరు పరామర్శకు వస్తే నలుగురు చస్తే కనుక మీరు ప్రశాంతంగా ఉండదు, నలుగురు కాళ్ళు ఎరిగితే కానీ ప్రశాంతంగా ఉండదు. అది మీ పరామర్శ. నలుగురు తిరితే కానీ మీకు ప్రశాంతత ఉండదు. మీ పరామర్శ గురించి చెప్తే ఎట్లా మసూదన్ రెడ్డి గారు మీరు వినండి. మీరు నిన్న మీ ఫెయిల్యూర్ అండి అది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి జడ్ కేటగిరీ ఒక రోడ్ లో లారీలు టిప్పర్లు నిలబెట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి కాన్వాయ్ ని ఏ విధంగా చేశారో, దుర్మార్గం చేశారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పోయే రూట్ లో మీరు వాంటెడ్ గా టిప్పర్లు లారీలు నిలబెట్టి మీరు చేసినటువంటి దౌర్జన్యం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు రాగలిగాడు. మేమే మీకు అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ రూట్ లో లారీలు టిప్పర్లు నిలబడ్డం మీరు చంద్రబాబు యొక్క ప్రజాస్వామ్యమా? మీ రెడ్ బుక్ లో ఉండేటువంటి ప్రజాస్వామ్యమా ఇది? మీ లోకేష్ యొక్క ప్రజాస్వామ్యమా ఇది? మీ పవన్ కళ్యాణ్ యొక్క ప్రజాస్వామ్యం ఇది? జడ్ కేటగిరీ పోయేటువంటి వ్యక్తి రోడ్ లో లారీలు టిప్పర్లు నిలబడ్డం ఇదే ప్రజాస్వామ్యం? ఏమండి ఇది? ప్రజాస్వామ్యానికి విలువలు విశ్వసనీయత చేసినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది, దీనమైనటువంటి ప్రభుత్వం ఇది, ప్రజా కంటకమైనటువంటి ప్రభుత్వం ఇది. కొట్టుకున్నారు కదా, ఫ్లెక్స్ కట్టామంటున్నారు కదా, మీరు గతంలో గుర్తుందా మీకు? పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అని చెప్పేసి మా నాయకులను కించపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ సిద్ధం సభల దగ్గర దానికి ఈ రోజు టాయిలెట్ల దగ్గర మహాప్రసాదం యొక్క మహాప్రసాదం ఫ్లెక్సీలు కట్టారా? టాయిలెట్ల దగ్గర మీరు మహాప్రసాదం యొక్క తిరుమల లడ్డూని గురించి ఫ్లెక్సీ కట్టాలా? వేరే ప్లేస్ లో టాయిలెట్లు దొరికాయి మీకు? మీ బుద్ధి టాయిలెట్ లో ఉంది. అరే మీరు ఏదో నంగనాశంలాగా ఇప్పుడు వచ్చి నంగనాశంలాగా మేము నంగనాశం మీరు నంగనాశం ప్రజలు చెప్తారండి, ప్రజలు చెప్తారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని గురించి టాయిలెట్ల దగ్గర మీరు ఫ్లెక్సీలు కట్టి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని కల్పించినటువంటి మీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. మీ పాపాలు ఎంటాడుతుంటే నువ్వు ఏదో మాట్లాడితే గతంలో మీరు చేసిన మీ పాపాలు ప్రజలంతా తెలుసుకున్నారు. వెంకటేశ్వర స్వామి కూడా తెలుసుకున్నాడు మీ పాపాలని మీరు ఎంత కడిగినా పోదు. మీ పాపాలు కనుక్కోవడానికి మీకు ఏ చిత్రం లేదు. ఏ మెట్లు కడిగినా పాపాలు పోవు, ఏ గుడికలు కడిగినా పాపాలు పోవు. ప్రపంచంలో ఉండే టాయిలెట్లు అన్ని కలిపినా కానీ పవన్ కళ్యాణ్ పాపాలు పోవు. అన్ని తప్పులు చేసేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మిమ్మల్ని దేవుడు కూడా శిక్షించడు. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఎక్కడికో సుదీర్ఘ పారిపోవాల్సిన అవసరం ఉంది. మీకు ఆ విధంగా రాష్ట్రపతి ఉన్నది భూమి మీద. మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పండి, దాడుల గురించి చెప్పండి. ఎన్డీడీపీ రిపోర్ట్ మీరు చదువుకున్నాను మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మీరు ఏది ఎన్డీడీ రిపోర్ట్ చదవాల్సిన అవసరం లేదు. మేము క్షుణ్ణంగా చదువుకున్నాం. మేము మొత్తం ఛార్జ్ షీట్ అంతా చదివాను. నేను ఛార్జ్ షీట్ లో ఉండే ఆంతర్యం అంతా కూడా చదివాము. మాకు అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు ఒకసారి చదవమని చెప్పండి. ఇది ఇష్టపడితేనే మరి ఒకటి అడుగుతాను. నేను ఒకటి అడుగుతాను. అరే నేను ఒకటి అడుగుతాను. నేను ఒకటి అడుగుతానండి మిమ్మల్ని. నేను అడుగుతాను ఏంటంటే, అరే మీరు చెప్పక్కర్లేదండి. మేము ఛార్జ్ షీట్ అంతా చదివేశాము. మీరు ఛార్జ్ షీట్ చదివి ప్రజలకే వినిపక్కర్లేదు. ప్రజలు ఎప్పుడు కూడా మనకన్నా ముందుంటారు. మీకు నాకు కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. నేను ఒకటే మాట చెప్తాను సార్. మనకి ఇంకా సమయం సరిపోలేదు. ఓకే, వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండే ఏపీ రాజకీయాలు ఇప్పుడైతే అధికార పార్టీ నాయకుల దాడులతో, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల హెచ్చరికలతో అయితే అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. మీ ఇంటికి కార్యాలయాలకి వాస్తు దోషాలున్నాయా? విద్య, ఆరోగ్యం, ఉద్యోగం